విషయం అది మీ స్థాయి మీరు తగ్గించుకుంటే ఉంటుందని నాకు ఉద్దేశం. సెకండ్ పాయింట్ పోతాం. నిన్న పరిస్థితి మరిడి మహాలక్ష్మి గుడిలో కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. మేము దర్శనానికి అని చెప్పి వెళ్ళాం, నేను మా ఆవిడ. అది గ్రామ దేవత, అందరి దేవత. మేము కూడా పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం వెళ్తే అక్కడ ఒక ముగ్గురు బ్రోకర్లు మమ్మల్ని అడ్డేయడం జరిగింది. ఆ పేర్లు చెప్తే వాళ్ళ స్థాయి పెంచాలని అవుతారు. ఆ ముగ్గురు బ్రోకర్లు అడ్డేసి పక్కతో వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారు పూజ చేసుకొని వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఏ కామెంట్స్? నీకు మైలు ఉంది, గుడిలోకి వచ్చో గుడిని మైలు వచ్చో అని చెప్పేసి ఒక మర్డర్ చేసిన నాయకుడు ఒకటి అన్నాడు. మర్డర్ నాయకుడు మరి ఎదవా మైలు నాకా లేదా ఎమ్మ చచ్చిపోయినా మీ నాన్న చచ్చిపోయినా నాకు తెలియదు, నాకేదో మైలు లేదని చెప్పేసి అది వచ్చేసాం. దాని పెద్ద రద్దాంత సిద్ధాంతం చేశారు. నెల రోజుల బట్టి ఇదే పని నాకు. ఎందుకంటే సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతో ₹1 పండుగ తీసుకున్నారు. చాలా ఆనందం. బాగా చేస్తున్నారు, ఘనంగా చేస్తున్నారు. తగ్గిపోటీ చేయడం మంచిది. దాంతో బ్రోకర్లకు కూడా ఎంతో కొంత 10% ఇచ్చే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలి. తెలుస్తుంది మా కుటుంబ సభ్యులు ఎవరని నాకు తెలుస్తుంది. 100 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు అలిపూర్లో పుట్టి నర్సీపట్నం వచ్చారు. చిన్నపిల్లలు ఉంటే ఆ హిస్టరీ ఎవరికి తెలియదు. ఇక్కడే పెరిగారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే చెప్పారు మా నాన్న. మొత్తం 72లో చెప్పారు మా నాన్నగారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది మీకు తెలుసు. 3 జనరేషన్ తర్వాత మేము పుట్టాం. నేను పుట్టాం, మా నాన్న పుట్టాడు, మా తాతయ్య గారు పుట్టారు. 3 జనరేషన్ నుంచి మాకు రాకపోకలు, పెళ్ళిళ్ళు పేరెంట్లు చేస్తాం తప్పి పాలు నీళ్లు లేవు. అంటే ఆటోమేటిక్గా మైలు లేనిట్టు మాకు. ఈ లోపల మైలు ఉందని చెప్పి క్రియేట్ చేసాడు. క్రియేట్ చేసినప్పుడు తర్వాత చెప్తాను, లాస్ట్ చెప్తాను గురించి. సరే మైలు ఉందన్నారు కాబట్టి వచ్చాం. దానికి రుజువు సాక్ష్యాలు ఏమీ లేవు. అందుకే వేళ నేను మాట్లాడుతున్నాను. వెనకాల కథా స్క్రీన్స్ మీద దర్శకత్వం వహించి మహిళ ఒక స్త్రీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో కోడల కింద వచ్చి ఆవిడ చలాయిస్తుంది బాధ. దానివల్ల ఏమవుతుందంటే మా వృత్త లక్షాపతి గారి ఫ్యామిలీ అంతా కూడా ఎత్తుకాయని పరిస్థితులు అయిపోయింది. వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు, వెనకాతలు వీళ్ళంతా ఆడిస్తూ ఉంటారు. లేదు నేను చెప్పేటప్పుడు దానికి రుజువు చేయాలి కదా, నేను రుజువు చేస్తున్నా. నాకు మైలు అంటూ ఉంటే ఒకరితోటే ఉంది. అది అయ్యాను పోతే చచ్చిపోతే నాకు మైలు ఉంటుంది. మాకు ఇంకెవరు లేరు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు, మా చిన్నాళ్ళు, మా పెన్నాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మా కుటుంబం ఎవరు లేరు ఇప్పుడు. మరి మైలు అని చెప్పిస్తున్నాడు ఎవడు? ఈ పెట్ల దొరగాడు. ఈ పెట్ల దొరగాడు చెప్పించేటప్పుడు వీళ్ళు చెప్తున్నారు బ్రోకర్లో పడి. మరి పెట్ల దొరగాడు చేసిన పాపం ఏంటి తెలుసా? నా కన్ను పొడిద్దామని చూస్తే ఆలు కన్ను కూడా పొడిచేస్తున్నాడు. ఎంత ఖర్చు పెట్టి కూడా అది మైలింగ్ చేసి ప్రజలు పబ్లిసిటీ చేశాడు. తల్లి మంచిదే, తల్లి దగ్గర మేము వెళ్ళాం. నేను నిన్న తల్లి దర్శనం కూడా చేసుకున్నాను. మొత్తం మీద తల్లి ఆశీర్వాదంతో నేను మా ఆవిడ. ఆడి రేపు ఇవాళ గరగలు కూడా పట్టుకోలేడాడు. ఆడికి మైలు ఉంది కాబట్టి ఇలా అయ్యన కొంచెం కూడా. అంటే నా ఉద్దేశం ఈ పిట్ల దొరగాడు మైలు ఉందంటే నేనేమనుకున్నానంటే సడన్గా నేను ఒకవేళ మైలు అంటూ ఉంటే అయ్యన పోత్రికి నాకు ఉండదు కాబట్టి అయ్యన పోత్రికి ఏమైనా జరిగిందా అని నేను అనుకున్నాను. అయిపోతే ఆటోమేటిక్గా అయ్యన పోతే చచ్చిపోతే నాకు మైలు ఉంటుంది. మా ఇద్దరే ఉన్నాం అన్నదమ్ములు. 3 అన్నదమ్ములు చచ్చిపోయారు. మా అక్క సంబంధం లేదు, వేరు ఆవిడ. ఇలాంటి పరిస్థితుల్లో మైలను క్రియేట్ చేసేటప్పుడు మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మైలు కాదు, నోటిఫికేషన్ వచ్చిందంటే ఇది గరగల దగ్గర గుళ్ళోకి వెళ్ళకూడదు అయ్యన పోతే నామినేషన్ వేసిన తర్వాత. దాన్ని ఈ విధంగా క్రియేట్ చేసి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొద్దామని చెప్పేసి ఈ బ్రోకర్ల చేత క్రియేట్ చేసాడు. ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ ఆయన కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి మెయిన్ జరిగేదంతా కూడా ఈ పెట్ల ద్వారా విజయ్ గారు ఈ వ్యవహారం అందరికీ మూలకారం ఆడు వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న కూడా అమ్మాయి ఇప్పుడు ఎదురు వయసు అయిపోయింది. 2014, 19లోనే అమ్మాయి డమ్మీ అయిపోయి నాకు తెలిసి అప్పుడు కలిసి ఉండేవాడు. ఇప్పుడు ఎలాగా గెలిచినా చలాయించేది ఈ పిట్ల దొరగాడు వాళ్ళ అమ్మ నర్సీపట్నం చలాయించేది. వాళ్ళకి అనుకుంటా చేయడానికి మొత్తం ఏ సెక్టర్లు అడ్డేస్తాను. నేను నాకున్న అనుభవం ప్రకారం ఒక్కోటితోనే గణేష్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్కి ఇక్కడ తీసుకొచ్చేయడానికి కూడా నా వంతు పూర్తి సహాయ సహకారాలు కూడా నేను ఇవాళ అందిస్తాను. మరి గణేష్ గారు ఇవాళ మినిస్టర్ రావాలి నర్సీపట్నం ఈ లాటలు తగ్గాలంటే. ఈ మధ్యన అన్నాడు గణేష్ యొక్క చరిత్ర ఇప్పుతాను, గణేష్ ఏమైపోతాడని. గణేష్ చరిత్ర అవసరం లేదురా. అరే వరి పెట్ల ధర నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి, నీ సొంత ఫ్యామిలీ అంటే నీ సొంత ఫ్యామిలీ పెట్ల ధర విజయ్, నీ ఫ్యామిలీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది.
నీకు తెలిసి అవన్నీ ఇప్పుతా ఎలక్షన్ ముందు ఇప్పుతా, నో డౌట్. ఎక్కడికి వెళ్ళిపోతావో లేదు సూసైడ్ చేసుకుంటావో కూడా తెలిసిపోద్ది. ఇంత దూరం వచ్చిన తర్వాత సొంత చిన్నాన్నే ఒక మర్డర్ నా కూడా చేత తిట్టిస్తున్నావంటే నీ చరిత్ర ఏంటో తెలుసు. అసలు నీకు సిగ్గుందా? ఎంతమంది తిరుగుతున్నారు నేను, పోరంబోగు నా గుడిక, కబ్జా నా గుడిక, ఇది భూగా ఇది పోరంబోగు నా గుడిక, ఇంకెంత పెట్టిన తర్వాత కూడా నర్సీపట్నం ఎదురు నువ్వు రావు. నేనైతే సూసైడ్ చేసుకుంటాను. నీకు ఆ గడ్సలు మరో వరహోదర్ బ్లడ్ అంటే పెద్ద చరిత్రలో బ్లడ్ రా, నీకు తెలియదు. ఎండి నాళ్ళు పుట్టావు, ఆ చరిత్ర గల బ్లడ్లోంచి పుట్టావు రా. నేను బాబ్జీ, సీను, రమేష్, నేను లెజెండ్స్ రా టౌన్లో. నీకేం తెలుసు? ఎక్కడో కొట్టుకొస్తున్నావు, 10 రూపాయలు పెడుతున్నావు, 10 రూపాయలతో పని చేసుకున్నాను. లేదంటే గుళ్ళో ఆ మర్డర్ నా కొడుకును ఆ యాదవులు నన్ను నా భార్యను అడ్డేస్తారు రాదు. వాళ్ళకి అంత గెట్స్ నా కొడుక. నీ దమ్ముంటే నువ్వు రారా, చర్చికి ఎక్కడైనా రెడీ. ఫ్యామిలీ గురించి మాట్లాడదామా, రాజకీయం గురించి మాట్లాడదామా, దేని గురించి మాట్లాడదాం, నేను రెడీ. ఇంతకుముందు మీ నాన్న ఛాలెంజ్ చేశాను, రాదా పెట్టమ్మి. నువ్వు మీ అమ్మ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి రండి. నూకాల తల్లి గుడి, మళ్ళీ తల్లి గుడి, స్వామయ్యప్ప గుడి, ఇప్పుడు లేటెస్ట్గా మా వెలంపేటలో రామాలయం మొదలెట్టారు. గుళ్ళు మీద పడుతున్నారు వీళ్ళు. మరి ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఒక మీ మెసేజ్, గుళ్ళు దోసి దొంగిదామనో లేదంటే గుళ్ళు అమ్మేద్దామో తెలియట్లేదు. ఒక్కొక్కడికి ఒక గుడి అని చెప్పేస్తున్నారు. ఈ నీవు ఎప్పుడన్నా సరే దమ్ముంటే రా, నా కుటుంబం గురించి కానీ నీ కుటుంబం రే విజయ్, రే పెట్టలతో విజయ్, నీ కుటుంబం గురించి ఛాలెంజ్ చేసుకుందాం. నీ చరిత్ర నేను చెప్తాను, నా చరిత్ర నువ్వు చెప్తు కానీ, అంతే తప్ప ఎదవేస్తాడు ఇక్కడ. మళ్ళీ మహాలక్ష్మి తల్లి నీ ఇదేట్రా, అది గ్రామ దేవత. ఆ గ్రామాన్ని అందరూ సహాయ సహకారంతో కట్టించాం. నువ్వెందుకు ఇచ్చింది ఏమీ లేదు. అప్పుడు 95 నుండి 10 సంవత్సరాలు నీ వయసు. నీవేటి అప్పుడు డ్రాయరు బనీ వేసుకొని ఉంటావు నువ్వు. కష్టాజితం మాదిరా, నర్సింహన్ పెదలరా. ఆ పెదల యొక్క ఆభరణాలు నా దగ్గర ఉన్నాయిరా. ఆ 2018లో పండుగ దగ్గర నా దగ్గర ఉన్నాయి. నేను గౌరవంగా నా దగ్గర ఉన్నాయని చెప్పి మాట తప్పకుండా మడం తిప్పకుండా మళ్ళీ తీసుకొచ్చి మన ఇగ్నోబెల్స్ కప్ చెప్తే నువ్వు మళ్ళీ ఏం చెప్తావు? గణేష్ దగ్గర ఉన్నాయి. కోనేటి రామకృష్ణ ఎవరైనా అంటావా? కోనేటి రామకృష్ణ లెజెండ్ రా, నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్. అంటే ప్రోటోకాల్ ప్రకారం, నర్సీపట్నం ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ సుబ్బలక్ష్మి గారు, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉంటారు లిస్టులో. నీకు తెలియదు. నీకు ఎంతకాలం ఎంపీ అయిపోతానని కూడా అవ్వవు. నీ బతుకు వార్డు మెంబర్ కూడా అవ్వవు. ఇంకోటి చెప్తున్నా, ఈ నా కుటుంబాన్ని ఎడగొట్టినట్టు గ్రామ దేవతల్ని, గ్రామ ప్రజలు ఎడగొడితే మాత్రం నేను ఒప్పుకుంటే లేదు అని చెప్తున్నాను. ఎంత దూరమైనా వస్తాను. ఏదన్నా నేను స్టేట్మెంట్ అయితే ఎమ్మెల్యే మీద ఎడితే ఎమ్మెల్యే ఏగా కూడా నువ్వు తెంపలేవు. నీ స్థాయి కాదు అది, నీ స్థాయి కాదు. ఎమ్మెల్యే రోజు రోజుకి ఎదుగుతున్నాడు, చచ్చిపోతున్నావు నువ్వు. ఇటు ఎర్రాపోతుని గెలిపాను, ఇటు మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడే గడిచిన సోదరుడు శెట్టిమోహన్ కానీ ఈవేళ మళ్ళీ వాళ్ళు అసంతృప్తిని లేకుండా తీసుకొచ్చాం. రోజు రోజు క్రాఫ్ పెరుగుతుంది గణేష్కి. కంపల్సరిగా గెలుస్తాడు. గెలుపు గణేష్దే, ఓటమి ఈ తాగుబోతు తాతాజీది. గ్యారంటీ చెప్తున్నాను నీకు. నువ్వు నర్సీపూర్లో అడుగుపెట్టింది నుంచి మీ నాన్న రోజు రోజు గ్రాఫ్ పడిపోతుంది. మా అన్నదమ్ము ఉన్నంతకాలం మీ నాన్న గ్రాఫ్ పెంచాం. ఎన్నో దెబ్బలు తిన్నాం మేము. నీకేం తెలిసిరా? ఇంకోటి కూడా చెప్తున్నాను నీకు. ఇప్పటికన్నా ఆ పేపర్స్ ఎంచుకోండి చేత నువ్వు మాటలు తప్పించకపోతే నీ చరిత్ర ఒరే విజయ్ బాగా గుర్తు చేసుకో. ఇక్కడ అర్థం కావట్లేదు నీకు. నీ ఫ్యామిలీ చరిత్ర పైన పెడతాను. చచ్చి ఊరుకుంటాం. లక్షాపతికి పిల్లలంతా వచ్చారు, సంతోషం. మా పిన్ని లేదు, అందరూ ఇద్దరు చచ్చిపోయారు. మా అమ్మ మా పిన్ని చచ్చిపోయి 5 ఉన్నారు. ఒక వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంత మంచి ఫ్యామిలీయే. పండుగలు తీసుకొస్తూ ఉంటాడు, ఎలక్షన్ తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే లక్షాపోతుడు అని అంటూ ఉంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయి ఎవరి దాని పోతారు. చచ్చిపోయిన రోజు కూడా పాపం ఎవరి దండా కూడా 7 లక్షాపతి గారికి మళ్ళీ మేమే చేయను. 1982లో చనిపోతే ఇప్పటి వరకు నేనే చేశాను. ఈ మధ్యకాలంలోనే వీళ్ళు పిట్ల దొరలు తయారయ్యి మొదలెట్టారు పూజలు. ఆవేళ దిక్కులేదు. ఎలక్షన్ గురించి అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఈవేళ మైలు అని పెట్టేదానికి పాయింట్ కూడా మీకు చెప్తున్నాను నేను. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ప్రజలు ఎవరికి తెలియదు. ఈయన మైలేని చెప్పి నా పన్ను కొడుతుందని చెప్పి ఆడుకొని కూడా పొడిచేసుకున్నాడు. ఆడి వాళ్ళకి అరగలెత్తలేడు, ఆడు పసుపు కుంకుమ లేడు. ఈ నోటిఫికేషన్ వచ్చింది రాకూడదని ఉద్దేశం మీద మనం ఎక్కడ ఎంత అయిపోతామని చెప్పేసి ఇది ముందు కాలు బాగుంది. ఇది నేను తెలుసు. ఈవేళ ప్రెస్ మీట్ పెడతాను ఉద్దేశం మీద పెట్టాను. బాబాయ్ దిక్కు మీ బాబాయ్ ఏం చేయాలి, నన్ను నువ్వేం చేయగలవరా? నీ కొవ్వు బాగా బలిసింది.
నీకు బాగా కొవ్వు పరిచింది. ఆ కొవ్వు తీయడానికి నేనే ముందు. లాస్ట్ అండ్ ఫైనల్ నీ మీద వదులుతున్నాను. చరిత్ర, నీ చరిత్ర ఇస్తాను, నీ ఫ్యామిలీ చరిత్ర. మళ్ళీ చెప్తున్నాను రే పెట్టుతారా, నీ ఫ్యామిలీ చరిత్ర అంటే నువ్వు, నీ భార్య, నీ పిల్లల చరిత్ర అన్నమాట. ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకో. ఇది ఎంతకాలం ఉండదు. ఆయన కాదు ఉన్న సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, ఆ చరిత్ర ఇప్పిన తర్వాత ఆడు కనబడ్డు. అబ్బాయి కనబడ్డు, తలొక్కరు దూరం పోతారు మీరు అందరూ నా దగ్గర పెరిగిన కుక్కలే కదరా. నేనే పెంచాను. నేను పెంచిన తర్వాత ఎలా ఆశేషం నాకు అయ్యి ఆ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మీరు రెచ్చిపోకండి. నాతో పెట్టుకుంటే ఎవడు ముందుకు రాలేదు. అందరి చరిత్ర చూసాను నేను. 1983 నుంచే రాజకీయాల్లోకి వచ్చాను. పరోక్ష రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు తొక్క మాడిపోయి ఉంది జనాలు లేక. రేపు నామినేషన్ వేస్తున్నాడు మా గణేష్. జనాలు చూద్ది కానీ రేపు హార్ట్ అటాక్ కూడా రావచ్చు నీకు కానీ మీ నాన్న కానీ. అది కూడా చూసుకో. నేను చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నా. గణేష్ గెలిపే నాకు ముఖ్యం. మీ నాశనమే నేను కోరుకుంటున్నాను. అది కూడా చెప్తాను. ఆ వేళ పసుపు కుంకుమ కూడా చేసావు మా కుటుంబం చేత, భక్తుల చేత సాపరాధాలు పెట్టాను. నాశనం అయిపోతావు అయ్యన్నా అని. అయిపోయి చూసా కదా ఏమైపోయావు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పండుగ చేస్తున్నావు కండి. పండుగ రోజున తల్లి దర్శనం లేకుండా చేసేసుకున్నావు. చూసారే తల్లి యొక్క మహిళ అంటే. అదే కాదు, నీ ఓటమి కూడా రెడీ చేసిన తల్లి. అయిపోయింది. ఈ చాప్టర్తో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో 5 సంవత్సరాలు నీకు బతుకు డిగ్రీలో ఓడిపోద్ది. అయ్యన్న పోతుడు చనిపోతే ఫ్యామిలీ చరిత్ర లేదు. మళ్ళీ జమీల్ ఫ్యామిలీ పైకి వస్తుంది. వాళ్ళ గ్యారెంటీ చెప్తాను మళ్ళా. కాబట్టి మా ఇల్లు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందరా. మా ఇల్లు లేదు. మా నాన్న ఇప్పుడూ వచ్చాడు. నేను ఇక్కడే పుట్టిన నాకు 60 సంవత్సరాలు, అయ్యన్న బతుకే దగ్గర 68 సంవత్సరాలు. కాబట్టి మాకు మైలేట్రా. నువ్వు దమ్ముంటే రారా రే పుట్టిల్లో పెట్టలదా రే విజయ్ రారా దమ్ముంటే. నువ్వంత నిన్న మాత్రం వదిలిపెట్టను. ఇది చాలా ఫాల్స్ ప్రెస్టేజ్ నాకు. నన్ను నా కుటుంబాన్ని నీకు అంతకాలం అవమానిస్తావు. నీ సంగతి కూడా నేను చూస్తాను. అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే పెట్టలదా రా. చర్చికి ఎక్కడన్నా రెడీ. నా కుటుంబం వస్తాం. నువ్వు నీ పిల్లలు నీ కూతుర్ని రండి. చర్చి పెట్టుకుందాం. అక్కడ కట్ అయిపోద్ది. రెడీ? నేను రెడీ. కాబట్టి ప్రజలందరికీ నేను ఒకసారి మళ్ళీ కోరుకునేది ఏంటి, ప్రజలందరూ కూడా వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారు స్నానం చేస్తారు. కాబట్టి ఆ స్నానం చేయించడానికి మీ అందరూ సహకారంతో చేసుకొని ఆవిడ ఆశీస్సులు తీసుకొని అందరూ రావచ్చు. దీంట్లో ఎలాంటి నియమాలు లేవు. సాయంకాలం 4 గంటలకు మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి పాన్ పేస్తారు. ఆ పాన్ దగ్గర కూడా మీరు రావచ్చు.